చంద్రబాబు గారు తను హైటెక్ ముఖ్యమంత్రిగా పేరుండేది. ఆయన మొట్టమొదట్లో నుంచి కంప్యూటర్లు వాడటము, సాఫ్ట్వేర్ని ఎక్కువగా వాడుతూ ఉండేటప్పటికీ ఆయనకి హైటెక్ ముఖ్యమంత్రి అనేటువంటి పేరు అప్పట్లో పత్రికలు ప్రదానం చేసినటువంటి ఒక బిరుదు. మనకు కనుక రెబల్ స్టారు లేకపోతే మాచో స్టారు ఇట్లాంటి పేర్లు పెడుతుంటారు కదా, అట్లాగా ఆయన్ని ఈ విధమైనటువంటి పేరుతో హైటెక్ ముఖ్యమంత్రి అన్నటువంటి ప్రచారం బాగా జరిగింది. అది ఆయన కూడా దానికి అనుగుణంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు అలాంటి హైటెక్ విధానాన్నే ఆయన అనుసరిస్తున్నారు. ఏంటది? ప్రతి నియోజకవర్గంలో, నేను చెప్పేది అబద్ధమేం కాదు, మీకే ఐడియా ఉంటుంది, ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి టీడీపీ పేరుతోనే మనం కనుక దాన్ని ఏమంటాము, ట్రూ కాలర్లో ఓపెన్ చేస్తే టీడీపీ అనినే వస్తుంది, ఓ ఫోన్ కాల్ వస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో, నేను చంద్రబాబుని మాట్లాడుతున్నాను, మీ నియోజకవర్గంలో సో అండ్ సో ఒకళ్ళో ఇద్దరు, లేదా ఒకళ్ళుంటే ఒక వ్యక్తి అభ్యర్థి పేరు, లేదంటే నోటా, ఇతనికి మీరు ఓటేస్తారా, లేకపోతే నోటాకు ఓటేయండి. 1 అయితే ఈ అభ్యర్థి, 2 అయితే నోటాకు ఓటేయండి. ఒకవేళ 2-3 ఉంటే, ఇదిగో ఈ 2-3లో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థి, సో అండ్ సో అయితే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, దేవినేని ఉమామహేశ్వరరావు అయితే 1 నొక్కండి, వసంత కృష్ణప్రసాద్ అయితే 2 నొక్కండి, బొమ్మసాని సుబ్బారావు అయితే 3 నొక్కండి. ఇదేంటి ఊరికినే గాలికి పోయేటటువంటిది కాకుండా ప్రతి ఏ నియోజకవర్గంలో ఉన్నారో ఆ లెక్కలు తీసుకుని మరి ఆ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లకే ఈ ఫోన్ మెసేజ్లు వస్తున్నాయి. అప్పుడు వాళ్ళు ఎవరితో పెడితే వాళ్ళనే, అంటే ఎక్కువ మంది ఎవరి వైపు ఆప్ట్ చేస్తారో వాళ్ళనే అభ్యర్థిగా పెడతానన్నటువంటి చంద్రబాబు గారు చెప్తున్నటువంటి మాట. ఇది ఒక చక్కటి అడుగు, ప్రజాస్వామ్యబద్ధమైన అడుగు అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు.